శ్రాద్ధము జరుపదగిన తీర్థక్షేత్రములు ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి. ఏ సమయమునందనగా పగటి ఏ అంశమునందు శ్రాద్ధకర్త శ్రాద్ధము జరిపినచో అనంతముగు ఫలము లభించును. ఏ తీర్థములందు కానీ క్షేత్రములందు కానీ శ్రాద్ధము జరిపిన ఎడల బహుఫలము లభించును అని ఋషులు సూతుని అడిగారు. సూతుడు ఇట్లా చెప్పనారంభించను. అభిజిన్ ముహూర్తము రౌహిణ ముహూర్తము ఉదయించు సమయమగు అపహార్ణ కాలమున జరిపిన శ్రాద్ధము అనంతమగు ఫలము ఇచ్చును. పితృదేవతలకు ప్రీతికరమగు తీర్థములను క్షేత్రములను పేర్కొని వాటిని గూర్చి సంక్షిప్తంగా తెలుపుచున్నాను. గయా తీర్థము పితృతీర్థములన్నింట్లో మేలైనది. గయ అన్ని తీర్థంలో గల మేలైనది, శుభకరమైనది. అక్కడ దేవదేవులకు ఈశుడగు బ్రహ్మ స్వయముగా సన్నిహితుడై ఉండును. తమ పితృభాగముగు కవ్యమును అనుభవించగోరు పితృదేవతలు గానము చేసిన గాథ ఈ విధంగా ఉన్నది. పితరులు అనేకులకు పుత్రులు కలగవలనని కోరుకొనవలెను. ఏలయన వారిలో ఒక్కడైనా గయకు పోయి పితృశ్రాద్ధము జరుపునేమో అని పితృదేవతలు కోరుకుంటారట, ఎక్కువ మంది పిల్లలు కలగాలని. ఎందుకంటే వాళ్ళలో ఏ ఒక్కరైనా గయకొచ్చి పితృశ్రాద్ధం పెడతారు కదా అని వాళ్ళు ఎదురు చూస్తుంటారట. అశ్వమేధ యాగము పితృ శ్రాద్ధము జరుపునేమో, అశ్వమేధ యాగమునైనా జరుపునేమో, నీల వృషభమును విడుచునేమో. వారణాసి సదా పితరులకు ప్రియమైనది. గయ తర్వాత వారణాసి, అక్కడ కూడా పితరులకు శ్రాద్ధం పెట్టడం చాలా విశేషం. దాన్ని ఎన్నడూ పార్వతీ పరమేశ్వరులు విడువనందున దాన్ని అవిముక్త క్షేత్రం అందరు. ఆ వారణాసిలో పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు కొలువై ఉంటారు కాబట్టి దాన్ని అవిముక్త క్షేత్రం అంటారట. వారి నిరంతర సన్నిధి వలన అది భుక్తి ముక్తి ఫలము శ్రాద్ధకర్తకి ఇచ్చును. అక్కడ చేయడం వల్ల ఆ శ్రాద్ధకర్తకి భుక్తిని ముక్తిని ఫలితాన్ని ఇస్తారు. విమలేశ్వరము, ప్రయాగ, కటీశ్వరము అనే క్షేత్రములు పితరులకు ప్రియమైనవి. అవి కాక ప్రయాగ ఒకటి, కటీశ్వరము ఒకటి, విమలేశ్వరము ఇవి కూడా చాలా ఇష్టమైన క్షేత్రాలట. పుణ్యకరమైనవి, సర్వకామములు తీర్చునివి అంటే కోరికలు తీర్చేవి. వటేశ్వర క్షేత్రమునందు వటేశ్వరుడు శివుడు యోగ నిద్రతో శయనించి ఉండు కేశవునితో కూడి నివసిస్తాడు. ఆ వటేశ్వర క్షేత్రంలో శివకేశవులు ఇద్దరు ఉంటారన్నమాట. అక్కడ యోగ నిద్రలో ఉంటారు శివుడు. రెండమ్మ ఇప్పుడే మొదలు అదే ఏ తీర్థయాత్రలో శ్రాద్ధం పెడితే మంచిది అన్నది. గయలో ఫస్ట్ గయలో ఆ పితృదేవతలు ఎదురు చూస్తుంటారట. ఎక్కువ మంది పుత్రులు కలగాలని ఆశీర్వదిస్తారట. ఎందుకంటే 10 మంది ఉంటే ఏ ఒక్కడైనా గైకి రాకపోతాడా, గైకి వచ్చి పితృ తర్పణాలు వదలదా అని ఎదురు చూస్తారట వాళ్ళు. తర్వాత వారణాసి అమ్మ, గయ తర్వాత వారణాసి. శివుడు యోగ నిద్రలో శయనించి కేశవుడితో కూడి ఉంటాడు. ఎక్కడ వటేశ్వరంలో. దశాధ్వమేధము గంగాద్వారము, హరిద్వారం, నందా, లలితా తీర్థాలు, మాయాపురము, జగన్నాథపురి, బ్రహ్మసరమను తీర్థము, శతద్రు, సట్లజ్ జలం, మడుగు, గంగో గోమతి సంగమ స్థానం, గంగా గోమతి అక్కడ సంగమ స్థానం, నైమిషారణ్యం, పితృప్రీతికరాలు. అక్కడ పితృ తర్పణాలు కానీ పితృశ్రాద్ధాలు కానీ పెట్టడం చాలా చాలా విశేషమట. గంగా గోమతి ఉంది. సంగము శాశ్వతుడు యజ్ఞవారహ విష్ణుడు, సోలధార్యుడు శివుడు సన్నిహితులే ఉంటారట అక్కడ. అచట బంగారు ద్వారము కలదు. అచట శివుడు అష్టదశాభుజుడు, విష్ణు చక్రపు నేమి అంచు శీర్ణమైన స్థలమే నైమిషం. ఆ విష్ణుమూర్తి యొక్క చక్రం పడిన స్థలమే కదా నైమిషారణ్యం. అక్కడ ప్రీతట. ఈ క్షేత్రం నందు యజ్ఞవరహమూర్తిని దర్శించినచో విష్ణులోకం పొందుతారు. అక్కడ యజ్ఞవరహమూర్తిని దర్శనం చేసుకోవాలి. కృత శౌచమను మహారణ్యం సర్వపాపనాశనం. నారాయణుడు నరసింహ రూపంలో ఉన్నట్టు అక్కడ. ఇష్టుమాతి గంగా సంగమున పితృప్రియముకు తీర్థము. అచ్చట పితృదేవతలు ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటారట అక్కడ. కురుక్షేత్రం మహాపుణ్యకరం. తర్వాత కురుక్షేత్రం చాలా పుణ్యం అట అక్కడ కనుక పితృ శ్రాద్ధం పెడితే. అందుకే ఈ మధ్య చూడండి, ఎవరైనా పోతే కొంచెం బాగా ఉన్నవాళ్ళు, కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు ప్రతి మాసకం ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే నిన్న వీడియోలో నేను పొరపాటున విరజ అని చెప్పాను. వైతరణి, విరజ కాదు, వైతరణి నది.
అది గోమాత తోక పట్టుకుంటే వైతరిణి నది దాటిస్తారు. వైతరిణి నది గోవు, ఈ జీవుడు ఏమవుతాడంటే ఆ గోవు తోక పట్టుకొని ఆ వైతరిణి నదిని దాటుతాడు, దాటిస్తాడు. వైతరిణి నది దాటడం చాలా కష్టం అన్నమాట, అందుకని గోదానం. అచ్చట సర్వతీర్థాలు చేరుండును. సరయూ నది పుణ్యకరమైనది. సరయూ నది అయోధ్య, సర్వ దేవతలకు అది పూజ్యమైనది. ఇరావతి, యమున, దేవిక, కాళీ, చంద్రభాగ, దృశ్యద్వతి, వేణుమతి, పార, వేత్రవతి నదులు పితరులకు ఇష్టమైనవట. పితరులకు ఇష్టమైన నదులట ఇవన్నీ. ఏవి? ఇరావతి, యమున, దేవిక, కాళీ, చంద్రభాగ. చంద్రభాగ అంటే పండరీపురం దగ్గర. దృశ్యద్వతి, వేణుమతి, పార, వేత్రవతి ఈ నదులన్నీ కూడా పితృదేవతలకి ఇష్టం. ఇచ్చట శ్రాద్ధం జరుపుడు చేత 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుందట. నేటికి మహామార్గము కనబడు జంబు మార్గము, నీలకుండము, భద్రసరము, మానస సరస్సు, అచ్చోదనది, మందాకిని, విపస, సరస్వతి, మిత్రపదము, వైద్యనాథము, క్షిప్రా నది ఉజ్జయిని దగ్గరుంది. మహాకాల క్షేత్రము, కాలాంజరం పర్వతం, వంశోద్భేదం, ఫలోద్భేదం, గంగోద్భేదం, భద్రస్పదం, విష్ణుపదం, నర్మదా ద్వారం, నర్మదా సాగర సంగమం. ఎక్కడైతే నర్మదా నది సాగరంలో కలుస్తుందో అక్కడ. ఈ ప్రదేశమందు పితరులకు పిండదానం చేసించో, గయలో పిండదానం చేసినట్లుగును. గయకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చేసినా చెయ్యొచ్చు. ఈ పితృతీర్థాలు స్మరణ మాత్రము చే జనుల సర్వపాపాలు హరించును. శ్రాద్ధం వల్ల కలుగు ఫలం ఇంతే అని చెప్పవేళ ఎంతని చెప్పాలి. శ్రాద్ధం చేయడం వల్ల ఫలితం ఇంత అంతా కాదు. ఓంకారము, పితృతీర్థము, కావేరి, కపిల, చండవేగ, నదీ సాగర సంగమం, అమరకంటకం వీటి యందు స్నానము, కురుక్షేత్ర తీర్థం నందు స్నానము కంటే 100 రెట్లు ఎక్కువ ఫలమిస్తుందట. శుక్ల తీర్థ, సోమేశ్వర తీర్థములందు శ్రాద్ధము జరిపిన, స్వాధ్యాయము చేసిన సర్వ వ్యాధులు పోతాయటమ్మా. మనకున్న వ్యాధులు మరి పూర్వం మందులుండే పెట్టి ఈ ఏ నదిలోకి వెళ్తా ఆ నదిలో ఆ వ్యాధి నిర్మూలన జరిగేది. ఇతర క్షేత్రములందు కంటే 100 కోట్ల రెట్లు ఎక్కువ పుణ్యము కలుగును. కాయావరోహణ క్షేత్రము, చరణ్వతి, గోమతి, అరుణ, ఔససన తీర్థం, భైరవము, భృగుతుంగము, గౌరీ తీర్థము, వైనాయక తీర్థము, వస్త్రేశ్వర తీర్థము, పాపహరమను తీర్థము, తపతీ నది, భూతిద, పయోష్టి సంగమం, మహాంబోధి తీర్థం, పాటలా తీర్థం, నాగతీర్థం, అవంతిక, వేణునది, మహాసాలం, మహారుద్రం, మహాలింగం, దశన్నా నది, శతరుద్రాన్సత్వాహ నదులు, విశ్వపదము, అంగారక వాహిక నది, సోణ, గర్జనములందు నదములు, కాళికా, వితస్థా నదులు ఈ పితృతీర్థములు స్నాన దానములందు ప్రశస్తాలు. ఇవన్నీ కూడా పితృదేవతలకి మనం అక్కడ స్నానం చేసి దానం చేసి వాళ్ళ పేరుని ఏది చేసినా 1,000,000 రెట్లు ఫలితమట. ఈ తీర్థక్షేత్రములందు శ్రాద్ధము జరిపినచో అనంత పుణ్యం లభించును. అలాంటి తీర్థక్షేత్రాలందు మనం శ్రాద్ధం కనుక పెడితే అనంతమైన పుణ్యం ఆ పితృదేవతలకి పెట్టిన వాడికి కూడా. ద్రోణి నది, వటనది, ధారానది, వీరనది, గోకర్ణం, గజకర్ణం, పురుషోత్తమ క్షేత్రం అంటే జగన్నాథుడు, పూరి ద్వారము, కర్ణద్వారము, కృష్ణా తీర్థము, సరస్వతి, మణిమతి, గిరికన్నికా నదులు, దూత పాప తీర్థము, దక్షిణ సముద్రము ఈ పితృతీర్థములందు చేసిన శ్రాద్ధం అనంతమగును. అక్కడ పెట్టిన శ్రాద్ధం అనంత ఫలితాన్ని ఇస్తుందట. అనంత అంటే ఇంత అంతా కాని ఫలితం. మేకలమన్ తీర్థమందు సర్వంతరయామెగు సాంగధరుడను జనార్దనుడు స్వయంగా ఎల్లప్పుడూ మేకల యందు సన్నిహితుడై ఉండును. ఎప్పుడు కూడా అక్కడ ఈ సారంగధరుడు జనార్దనుడు ఉంటాడట అక్కడ. మండోదరి తీర్థం, తర్వాత మండోదరి తీర్థం, వంశనదీ తీర్థం, అమరనాథం, మహీశలనాథం, చిత్రకూటం, మర్కోటము, జ్ఞానేశ్వరము, అర్జునము, త్రిపురము, సిద్ధేశ్వరము, శ్రీశైలము, శాంకర తీర్థం, నారసింహ తీర్థం, మహేంద్రం, శ్రీ శంకుక్షేత్రం వీటిని దర్శించిన వెంటనే పాపాలన్నీ నశించును. ఈ తీర్థాలన్నీ కూడా దర్శించినంత మాత్రాన్నే వీటి యందు జరుపబడిన శ్రాద్ధం అనంత ఫలం. తలుచుకొని అక్కడ స్నానం చేస్తేనే ఫలితం, ఇంకా అక్కడ దాన ధర్మాలు చేసి పితృకార్యం చేస్తే ఇంకెంత ఫలితం. అందుకే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దానం ధర్మం చెయ్యాలంటారు. పూర్వం డబ్బులు దాచుకునేవారు. యాత్రలకు వెళ్తున్నామంటే డబ్బులు దాచుకునేవారు. ఆ పప్పు డబ్బాలో ఈ ఉప్పు డబ్బాలో దాచుకొని ఈ డబ్బులన్నీ దానం ధర్మానికి ఉపయోగించేవారు.
తుంగభద్రా నది, త్రిసంధ్యా తీర్థం, భీమా నది, భీమేశ్వర క్షేత్రం, కృష్ణవేణి, కావేరి, వంజులా నది, గోదావరి, త్రయంబక తీర్థం ఇవి ప్రశస్తములకు పితృప్రీతికర తీర్థములు. ఇవి కూడా చాలా ఇష్టం. అందుకే ఎంతో మంది మన గోదావరి నది తీరం దగ్గరికి వచ్చి అపరకర్మలు చేసుకుంటుంటారు. త్రయంబక తీర్థం నందు ఎల్లప్పుడూ త్రయంబక శివుడు సన్నిహితుడే ఉండును. అక్కడ ఎప్పుడు కూడా శివుడు ఉంటూనే ఉంటాడట. వీటిని స్మరించినను పాపాలు వెంటనే నశించును. ఏమీ లేదు, ఆ నదుల పేర్లు తలుచుకుంటేనే చాలు, పాపాలన్నీ పోతాయి. ఇచ్చట చేసిన శ్రాద్ధము 1,000,000 రెట్లు ఫలం ఇచ్చును. చూడండి, అక్కడ చేసింది 1,000,000 రెట్లు ఫలితం వస్తుందట. శ్రీపన్నా నది, వంశనది, శివానది, భావతీర్థము, పంచతీర్థము, రామేశ్వరము, ఏలాపురము, అలంపురము, అంగభూతి క్షేత్రము, అపండురము, అలంబుకము, అనోకేశ్వరము, ఏకామ్ర క్షేత్రము, గోవర్ధనము, హరిశ్చంద్రము, పృథుదక సరస్సు, సహస్రాక్షము, హిరణ్యాక్షము, కదలి నది, రామచిత్ర, అజితా నది, సౌమిత్రి సంగము, ఇంద్రకీలము, మహానాదము, ప్రియామాలము ఇవి శ్రాద్ధము జరుపుటకు ప్రశస్తములు. ఇవి కూడా శ్రాద్ధం జరిపే ఎన్ని క్షేత్రాలు చెప్తున్నారు చూడండి. దేశం అంతా పనికొచ్చేవే ఉన్నాయి. ఎన్ని క్షేత్రాలు మనకి చాలా మటుకు తెలియని క్షేత్రాలు. ఒక్క గై ఒక్కటే తెలుసు మనకి. శ్రాద్ధం అనగానే గైలో పెడితే మంచిది అనుకున్నాం. గై మంచిది, కానీ తర్వాత ఇవన్నీ కూడా చాలా మంచిది. అధిక ఫలప్రదాలు. వీటి యందు దేవతలు ఎల్లప్పుడూ ఉంటారు. వీటి యందు గానము చేసించో కోరిన కోరికలు 1,000,000 రెట్లు ఫలిస్తాయట. గోదావరి నది సమీపం నందుల పితృతీర్థమను తీర్థము చాలా ప్రశస్తమైందట. గోదావరి నది సమీపంలో పితృతీర్థం అని ఉన్నదట. ఇచ్చట గోదావరి నది అన్ని చోట్ల కంటే చాలా లోతుగా ప్రవహిస్తుందట. అక్కడ 1000 శివలింగములతో కూడున్నదట. 1,000,000 లింగాలు, 1000 శివలింగాలు ఉన్నాయట అక్కడ. ఈ తీర్థముకే జమదగ్న తీర్థం అని నామాంతరం. ఆ తీర్థానికే జమదగ్ని తీర్థం అని కూడా అంటారట. జమదగ్ని మహర్షి చేత నిర్మించబడింది మాట. ఇది శ్రాద్ధకర్తలకు సర్వోత్తమకు దీర్ఘాయువునిచ్చును. ఎవరైతే అక్కడ శ్రాద్ధం చేస్తారో వాళ్ళకి దీర్ఘాయువుని ఇస్తారట. ఇచ్చటనే గోదావరి నది ప్రతీకుడను ఋషి వలన భయము చే చీలినది. అక్కడ చీలిపోయిందట గోదావరి 2 పాయలుగా. ఇది దేవతలను ఉద్దేశించి అవ్యములు ఇచ్చుటకు, పితృదేవతలను ఉద్దేశించి కవ్యములు ఇచ్చుటకు కూడా ప్రశస్తమైంది. అక్కడ దేవతలకి ఇస్తారట, పితృదేవతలకు కూడా ఇవ్వడానికి ప్రశస్తమట. సాధారణంగా అపరకర్మలు చేసే చోట పుణ్యకర్మలు చెయ్యరు, కానీ అక్కడ 2 కూడా చెయ్యొచ్చు. అందుచే దీనికి అప్సరోయుగ తీర్థం అని పేరు. అందుకే దానికి అప్సరోయుగం అంటే ఇటు మంచికి చెడుకు కూడా పనికి వచ్చేది. ఇచ్చట శ్రాద్ధాలు కానీ, అగ్ని కార్యాలు కానీ, యజ్ఞ హోమాదికాలు కానీ, దానాలు కానీ చేసించో 100 రెట్ల ఫలం వస్తుందట అక్కడ చేయడం వల్ల. సహస్రలింగ క్షేత్రము, రాఘవేశ్వర క్షేత్రము పితృకార్యాలకి ప్రశస్తములు. ఇంద్రసేనా నది పితృశ్రాద్ధ విషయమున పుణ్యకరము. పూర్వము నముచి దానవుని చంపినందున నముచి పతితుడైన ఇంద్రుడు ఇచ్చట తపస్సు ఆచరించి పుణ్యము సంపాదించి స్వర్గం పొందగలిగెను. ఇచ్చట మానవులు శ్రాద్ధము జరిపించు అనంత ఫలము కలుగును. పుష్కర తీర్థము, సాలగ్రామ తీర్థము, సోణపాదము, వైశ్వనరుడని పేరు గల అగ్ని విశేషముగు స్థానముగు వైశ్వనరాలయ తీర్థము, దాని సమీపముందలి సారస్వతి తీర్థము, స్వామి తీర్థము, మలందరా నది, కౌశికీ నది, చంద్రికా నది, విదర్భా నది, వైరా నది, పూర్వము ప్రాగ్ముఖ ప్రవాహంతో నుండిన పాయోష్టి నది, ఉత్తర వాహినిగా ఉన్న కావేరి, జాలంధరా పర్వతము ఈ ప్రదేశం నుండి జరిపిన పితృశ్రాద్ధం అనంత ఫలమిచ్చును. చూడండి, కొన్ని నదులు మనకి తెలియదు, అక్కడ కూడా అనంత ఫలం ఇస్తారట. లోహదండ తీర్థము, కొంచెం నెమ్మదిగా చెప్పనమ్మా. అసలు ఈ రోజు చెప్తాను అనుకోలే, నేను కూడా చెప్పేసా అన్నారు. లోహదండ తీర్థము, చిత్రకూటము, వింధ్యాచలం, యోగేశ్వరము, గంగా నదీ తటము, కుబ్జాంబ్రకము, ఊర్వశీ పులీనము, సంసారమోచన తీర్థం, రుణమోచన తీర్థం, అద్రుహనం, గౌతమేశ్వర వశిష్ఠ తీర్థం, హారితం, బ్రహ్మవర్తం, కుశావర్తం, ఆయతీర్థం, పిండారకం, శంఖాధారం, ఘటేశ్వరం, బెల్వకం, నీలపర్వతం, సుగ్రీవం, ధరణీ తీర్థం, రామతీర్థం, అశ్వతీర్థం, వేదశిరస్తీర్థం, ఉద్యావతీ నది, వసుధా తీర్థం, చాగలాండం, బదరీ తీర్థం, గణతీర్థం, జయంతం, విజయం,
శుక్రతీర్థం, శ్రీపతి తీర్థం, రైవక తీర్థం, శారదా తీర్థం, భద్రకాళేశ్వరం, వైకుంఠ తీర్థం, భీమేశ్వరం, మాతృగృహ తీర్థం, కరవీర తీర్థం, జలేశ్వరం, గౌరీ శిఖరం, లకుటిసకు కద్దమౌలము, దండి ముండీకరము, పుండరీకపురము, సప్త గోదావరము, మనది సప్త గోదావరి. ఇవన్నీ పితృశ్రాద్ధాలకి ప్రశస్తమైన తీర్థరాజాలు. పేర్లు మాత్రమే గ్రహించి వాటిని మహిమలను విస్తరింపక కొన్ని కొన్ని పితృతీర్థాలు మీకు తెలిపి తిని, అంటే కొన్ని మనకు తెలియని కూడా ఆయన చెప్పారు. అన్నింటినీ సంపూర్ణంగా తెలుపుట బ్రహ్మ కూడా సాధ్యం కాదు. ఆ సాక్షాత్ బ్రహ్మగారు కూడా చెప్పలేరు. చూడండి ఇన్ని ఉన్నాయో మనకే అసలు ఇవి నోరే తిరగట్లేదు. అంటాను ఈ మనకే తెలీదు. అలాంటి తీర్థాలు ఇన్ని రకాలు ఉన్నాయి. మనకు ఆ గయ బ్రహ్మకపాలం ఒక 2-3 మనకు తెలుసు. కాశీ ఓ 2-3 తెలుసు అంతే మనకి. చూడండి సప్త గోదావరి, మన గోదావరి 7 పాయలుగా చీలింది. ఇక్కడ కూడా 7 పాయల దగ్గర 7 గోదావరిల దగ్గర చేస్తే కూడా చాలా పుణ్యఫలం. ముఖ్యంగా సత్యము, దయ, ఇంద్రియ నిగ్రహము ఇది అత్యుత్తమకు తీర్థములు. ముఖ్యంగా సత్యం, దయ, ఇంద్రియ నిగ్రహం ఈ 3 ఉండాలి. ఈ 3 లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి పెట్టినా వ్యర్థమే. దయ అంటే మనం ఒక దానం చేస్తున్నాం అంటే అది ప్రేమతో చెయ్యాలి, బాధతో చెయ్యకూడదు, కష్టపడి చెయ్యకూడదు, సంతోషంగా చెయ్యాలి. నీకు దానం పట్టేవాడు దొరికేది మహానుభావుడని నువ్వు ఆనందపడాలి. దయ, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవాలి. చూడండి శ్రాద్ధం పెట్టేదాకా అయ్యో ఉండలేకపోతున్నాం, అయ్యో కాఫీ తాగితే బాగున్నాను, ఇది తింటే బాగున్నాను అని మన ఇంద్రియ చపలత్వం అది ఉండకుండా ప్రయత్నించాలి. అదే అది సత్యం. సత్యాన్నే మన అబద్ధం అన్నది చెప్పకూడదు. ఇవన్నీ ఉండాలి. ఇవి కలిగి తమ వర్ణాశ్రమ ధర్మాలు అనుసరించి ఎవరి వర్ణానికి ఎవరి కులానికి తగ్గట్టుగా పద్ధతులు ఉంటాయి కదా, కులాచారం ఉంటది కదా, వాళ్ళ ఆచారానికి తగ్గట్టుగా నడుచుకుని వారి ఇంటి ఎందే పితృతైత స్థానము ఉండును. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదట. ఎవరు? సత్యం మాట్లాడేవాళ్ళు, దయ కలిగిన వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు. ఈ 3 ఉండాలి. ఈ 3 ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళకలే, వాడి ఇంట్లోనే సర్వం ఉంటుంది. పరమాత్ముడు ఎక్కడో ఉండడు, వాడి దగ్గరికి వస్తాడు. పరమాత్ముడి దగ్గర నువ్వు వెళ్ళడం కాదు, ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అది భక్తి అంటే. భక్తుడి గురించి ఎప్పుడు ఆయన కూడా పరమాత్ముడు ఎప్పుడు తపన పడతాడట, నాకు అలాంటి భక్తుడు ఎక్కడ దొరుకుతాడా అని. ఏంటి? ఎప్పుడు సత్యం చెప్పేవాడు, దయతో ఉండాలి, సర్వప్రాణులు యందు దయ కలిగి ఉండాలి. తర్వాత ఏంటి? ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మనం ఒకటి అనుకున్నామంటే ఆ సంకల్ప బలం. ఈవేళ నిజంగా నేను చెప్పలేను అనుకున్నానమ్మా, ఎందుకంటే రొంప దగ్గు విపరీతంగా ఉంది, వేసుకుంటున్నాను కానీ తగ్గట్లే. మళ్ళీ పాప యాంటీబయాటిక్ ఏదో మెసేజ్ పెడితే వేసుకున్నా. కొంచెం చెప్పే వద్దన్నారన్న, వద్దని చెప్పాను. వద్దొద్దు, మనం ఒకటి అనుకున్నామంటే పరమాత్ముడు వాడే కూర్చోబెడతాడు అనుకొని కూర్చున్నాను. నిజంగా ఇప్పుడు చెప్తాను అనుకోలే. ఇందాక 2 కూడా ఒళ్ళంతా పులపరంగా అనిపించి అది నిన్న వేసుకున్నాను. నేను వేరే వేసుకున్నాను కానీ పని చేయలే. మామూలుగా నాకు తెలిసినవి వేసుకున్నాను. బాబు చెప్తే యాంటీబయాటిక్ పడాలమ్మా అని చెప్పి అది వేసుకున్నాను. వేసుకున్నాక పర్వాలేదు, వేసుకోవాలి. అంటే ఏంటి? ఆ పరమాత్ముడి మీద మనం గట్టిగా నమ్మకం పెట్టుకున్నాం. ఎందుకు కూర్చోబెట్టాడు? వాడే 4 గంటలు. నేనా చెప్పేది? నేనేం చెప్పట్లే, అంతా వాడే చెప్తున్నాడు, వాడే చేయించుకుంటాడు అనుకున్నాను. ఇంటి అందే తీర్థస్థానం ఉంటారట. ఏమైనా ఈ చెప్పిన తీర్థములందు శ్రాద్ధము చేసించో 1,000 రెట్లు పుణ్యం కలుగుతారు. కనుక సర్వ విధముల ప్రయత్నించి తీర్థ శ్రాద్ధం జరపాలి. వీలైనంత వరకు ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా మనం వాళ్ళ తరపున శ్రాద్ధం పెడితే మంచిది. శ్రాద్ధకాల నిర్ణయం అయితే ఏ సమయంలో పెట్టాలి? శ్రాద్ధకాలం పగటి కాలం మొత్తం 15 ముహూర్తములగును. పగటి కాలాన్ని 15 ముహూర్తాల కింద విడగొడతారట. వరుసగా ప్రాతకాలము, ఉదయం, పూర్ణాహ్నం, మధ్యాహ్నం, అపహరణం, సాయాహ్నం, ఇవి ఒక్కొక్కటి 3 ముహూర్తాలు. అంటే ఉదయం తర్వాత మధ్యలో 10-11, తర్వాత అపహరణ అంటే మధ్యన 1 గంటకి, సాయంత్రం, ఇవన్నీ కూడా 4 విధాలుగా విడగొడతారు. సాయంకాలం నంతర శ్రాద్ధం జరపరాదు. సాయంకాలం పనికిరాదు. ఏలైనా రాక్షసి ఓర ఏ కర్మకి పనికిరాదట. సాయం అంటే రాక్షసులు తిరిగే సమయం అట. అందుకని ఆ సమయంలో పనికిరాదు. వీనిలో 8వ ముహూర్తం కుతపకాలం అని శాస్త్రమని పేరు. మధ్యాహ్న కాలమున ఏ సమయం నుండి రవి చల్లదనం పొందునో అప్పటి నుండి సాయంత్రం ఆరంభముగు లోపల శ్రాద్ధం జరిపిన వారికి రవి అనంత ఫలం ఇచ్చును. ఆ మధ్యాహ్న సమయంలో
అక్కడ అపర్ణం అంటారు, అప్పుడు ఇస్తే చాలా మంచిదట. ఇదిను కాక పెట్టడం కూడా మధ్యాహ్నం పెట్టాలట. ఇదిను కాక మధ్యాహ్న కాలము ఖడ్గము నుంచి పాత్రము, నేపాళ దేశమును నేసిన కంబళము, దీపము, దర్బలు, తిలలు, గోవులు, దౌహిత్రుడు, ఈ 8ంటికి కుతపము అని పేరు. ఈ 8 వాటికి కుతపం అంటారట. ఏంటి? ఖడ్గం నుంచి పాత్ర, నేపాళ దేశమును నేసిన కంబళం, దీపం, దర్బలు, తిలలు, నువ్వులు, గోవులు, దౌహిత్రుడు, మనవుడు, వీళ్ళ 8ంటికి ఏమంటారట? కుతపం అని పేరట. ఈ కుతపం అన్న శబ్దమునందలి కు అనగా కుస్థితం, పా అనగా కు అనగా కుస్థితం, పాపము అని అర్థము. తపం అనగా దాన్ని తప్పింపజేయున్నది, ఆ పాపాన్ని తీసివేసేది అని. ఇదిను కాక పగటి ముహూర్తంలో 8వది యగు కుతప ముహూర్తం, దాని తర్వాత వచ్చి 4 ముహూర్తాలు, మొత్తం 5 ముహూర్తాలకు భవనములని వ్యవహారం. దర్బలు, నల్లని నువ్వులు విష్ణు శరీరం నుండి ఉత్పన్నమైనవి. ఈ దర్బలు, నల్ల నువ్వులు విష్ణుమూర్తి శరీరం నుంచి వచ్చాయట. అందుకే 2 కూడా శ్రేష్టం అంటారు. శ్రాద్ధము శుభఫలాలు ఇవ్వవలనన్న శ్రాద్ధముని వినియోగించాలి. శ్రాద్ధం చెయ్యాలంటే దర్బలు కంపల్సరిగా ఏమున్నా లేకపోయినా దర్బలు, నల్ల నువ్వులు కంపల్సరీ ఉండాలి అని జులోక నివాసులకు పితృదేవతలు స్వయంగా చెప్పారట. ఎవరో చెప్పింది కాదు, వాళ్ళే చెప్పారట. పితృదేవతలే ఈ 2 ఉండాలి అని చెప్పారట. కనుక శ్రాద్ధములందు చేతి యందు దర్బలు ధరించి, దర్బలు పెడతారు కదా చేసే అతనికి, ఉంగరంలా ధరించి తిలోదకము పితరులు ఉద్దేశించి ఇయ్యాలి. ఆ నువ్వులతో నీళ్లు ఆ పితృ పేర్లు చెప్పి వదలాలి. పూర్వం మత్స్యరూపుడు నారాయణుడు మనుగు చెప్పిన శ్రాద్ధానికి కీర్తనం పుణ్యకరము, పవిత్రము, ఆయుప్రదము, సర్వ పాపాలు నశింపచేయనది. మత్స్యరూపుడు చెప్పాడు ఇదంతా కదా. దీన్ని చదివినను వినినను నరుడు శ్రీమంతుడవును. చదివినా విన్నా కూడా శ్రీమంతుడవుతాడ, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తీర్థ శ్రాద్ధ సమయంలో దీన్ని తప్పక చదువుట వినుట చెయ్యాలట. ఆ శ్రాద్ధ సమయంలో చెప్పుకోవాలట. దానివల్ల అశుభం నశించును. ఇది పవిత్రమైంది, కీర్తి కలుగుటకు మూల కారణం, మహాపాపహరం. ఈ శ్రాద్ధామహత్యము బ్రహ్మార్క రుద్రులు కూడా ఆదరించున్నది అని దాని తత్వం నెరిగిన వారు చెప్పుచున్నారు. మనమే కాదు, వాళ్ళు కూడా ఆచరిస్తారట. చంద్రవంశ వర్ణనము. ఋషులు సూతునితో ఇట్లు పలికిరి, సూత, మీరు సర్వపురాణ శాస్త్రాలు బాగా ఎరిగిన వాళ్ళు కదా, మీకు అన్ని పురాణాలు తెలుసు. సోముడు పితరులకు అధిపతి ఎట్లా అయ్యాడు? అయితే ఈ సోముడు అన్న అతను పితృదేవతలకి అధిపతి ఎలా అయ్యాడు? అతని వంశమునందు లోకమున తమ కీర్తిని వృద్ధి చేసుకొనగల రాజులు ఎవరెవరు జన్మించారు చెప్పండి అని అడిగారు. సూతుడు ఇట్లా చెప్తున్నాడు. ఆయన నిజంగా సూతుడికి ఎంత ఓపికో చూడండి. అడిగిన ప్రతి దానికి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆ సత్రయాగం జరుగుతున్నప్పుడు ఈ అష్టదశ పురాణాలు చెప్పారన్నమాట. సూతుడు అంటే ఏంటి? ఈయన వ్యాస భగవాన్ యొక్క శిష్యుడు అంటే కుమారుడితో సమానం. సూతుడు బ్రహ్మ మానస పుత్రుడు, ప్రజాపతి యొక్క అత్రి మిగులు సమర్థుడు. అతన్ని బ్రహ్మ ఆదేశించగా అతడు లోక సృష్టి కొనసాగించుటకు సంకల్పించి సర్వోత్తమగు తపస్సు ఆచరించాడు. పరబ్రహ్మతత్వం లోకములన్నింటికీ క్లేశము నశింపజేయుచున్నది. పరబ్రహ్మతత్వమే కదా. లోకాల్లో ఎటువంటి దుఃఖమైనా పోవాలంటే బ్రహ్మతత్వం ఆనందాన్ని కలిగిస్తుంది. బ్రహ్మ విష్ణు రవిరుద్రులకు అంతరంగ రూపమైనది. ఈ త్రిమూర్తులకి అంతరంగం ఏంటంటే బ్రహ్మతత్వమే. ముగ్గురులో ఉన్నది బ్రహ్మతత్వమే. అది గ్రహించిన వాడు ముగ్గురు ఒకటే. త్రిమూర్తులు ముగ్గురు ఒకటే. వీళ్ళల్లో వీళ్ళు నారాయణుడని శివుడని భేదాలు పెట్టుకొని కొట్టుకుంటారు, కానీ ముగ్గురు ఒకటే వాళ్ళు. శాంతముకు మనసు కలవారిని శాంతి నొందించినది. గొప్ప వాటి కంటే గొప్పది. తపస్సు వల్ల కలిగేది పరమానందం కలిగించినది. ఇట్టి తత్వము అత్రి మహాముని తపోమయమిచి అతని కన్నులు ఎందే నిలిచినది. ఇలా బ్రహ్మతత్వం అత్రి మహాముని ఆయన తపస్సు చేసి సంపాదించుకున్నారట. ఆ బ్రహ్మతత్వం ఆయన కళ్ళ ముందు కనిపించిందట. అత్రి మహాముని అనసూయ యొక్క భర్త. దాన్ని చూచి ఉమాపతి యొక్క శివుడు ఉమతో కూడి జలము నుండి సంభవమయ్యి తన 8వ అంశముచి అత్రి నేత్రంను ఆశ్రయించాను. ఈయన శివుడు ఏం చేశాడు? 8వ అంశంతో ఆ అత్రి మహాముని కన్ను ఎందు ఆయన ప్రవేశించాడు. ఎవరు? శివుడు పార్వతితో కలిసి. తత్ప్రభావన కలిగిన ఆనంద బాష్పముల వెంట జలముల నుండి పుట్టిన ఆ శివుని అష్టమాంసముగు తేజస్సు అత్రి మహాముని నేత్రం నుండి స్రవించను. ఆయన యొక్క ఆనంద బాష్పాల రూపంలో ఆ కంటి నుండి అత్రి మహాముని కంటి నుండి పడ్డాయట.
దాని నుండియే సోముడను శిశువు ఏర్పడిను. ఆ కంటి నుండి పడిన ఆనంద బాష్పాలతోటి సోముడు అన్నవాడు జన్మించాడు. ఆ శిశువు తన వెన్నెలచే చరాచర ప్రాణులతో నిండిన సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. సోముడు అంటే ఎవరు? చంద్రుడు. ఆయన వెన్నెలతో మొత్తం సమస్త ప్రపంచాన్ని రక్షిస్తున్నాడు. మనం అనుకుంటాం చంద్రుడు లేతే మనకు ఔషధులు కూడా ఉండవు. ఈ భూప్రపంచం అంతా సూర్యుడు ఎంత ముఖ్యం, చంద్రుడు కూడా అంత ముఖ్యం. దిక్కులు తాము పుత్రుణ్ణి కనగోరి స్త్రీ రూపం ధరించి ఆ తేజస్సు తమ యందు నిలుపుకొనెను. ఈ దిక్కులు పుత్రుడు కావాలని చెప్పి ఈ దిక్కులు 4 కూడా స్త్రీ రూపం ధరించాయట. అది గర్భం అయ్యి వారి ఉదరములందు 30,000 సంవత్సరాల పాటు ఉన్నాయట. అంతట దిక్కులు ఆ గర్భం ధరించలేక విడిచివేశాను. చతుర్ముఖుడకు బ్రహ్మ అంతవరకు దిక్కులు యందు వ్యాపించి ఉన్న తేజోరూప గర్భమును ఒకటిగా చేసి సర్వాయుధ ధరుడను యువకుడగు నరునిగా రూపొందించింది. మరి అన్ని సంవత్సరాలు వాళ్ళు ఆ గర్భాన్ని ఇచ్చేశారు కదా. ఆ గర్భాన్ని ఏం చేశారట? చతుర్ముఖ బ్రహ్మగారు ఒక తేజోమయ గర్భాన్ని ఒకటిగా చేసి సర్వాయుధ ధరుడు అని ఒక యువకుడిని పుట్టించారు బ్రహ్మగారు. తర్వాత ఆ మహాశక్తిశాలి యొక్క బ్రహ్మ దేవశక్తితో ఏర్పడి 1000 అశ్వములచే 1000 గుర్రాలు లాగబడు రథమునందు ఎక్కించి అతని తన లోకాన్ని తీసుకొని పోయాను. బ్రహ్మగారు తీసుకుని వెళ్ళారు. అంతట ఋషులు, బ్రహ్మర్షులు, దేవాత్ములకు ఓషధులను, దేవ గంధర్వులను ఈ యువకుడు మాకు ప్రభువు గాక. అప్పుడు వాళ్ళందరూ అడిగారన్నమాట, ఈ యువకుడిని మాకు రాజుగా చెయ్యండి అని కోరుకున్నారు. బ్రహ్మ మొదలుగా ఆనాటి అచ్చటి వారందరూ సోమదేవతాకములకు మంత్ర సముదాయములతో అతని స్తోత్రం చేశారు. వారట్లు స్తోత్రం చేసిన ప్రభావమున అతని తేజస్సము ఇంకా అధికమయ్యిందట. అసలే తేజస్సుగా ఉంటాడు. చంద్రుడి యొక్క పౌర్ణమి నాడు చూడండి ఆయన తేజస్సు ఎంత బాగుంటుందో. ఇంకా వీళ్ళందరూ స్తోత్రం చేసేసరికి ఆయనలో ఇంకా తేజస్సు పెరిగిందట. ఆ తేజోరాశి నుండి భూలోకమునందలి దివ్యమగు ఓషధుల సమూహము ఉత్పత్తి చెందెను. ఈయన తేజో రూపంతో ఈ భూలోకంలో ప్రతి ఓషధులు, మూలికలు అంటాం కదా, ఆ ఓషధులన్నీ ఈయన ద్వారానే ఉత్పత్తి పొందేట, చంద్రుడి ద్వారా. అందువల్లనే అతని నుండి ఏర్పడు దీప్తి రాత్రి వేళ యందు అధికమగును. అందుచేతే ఈ చంద్రుడి వల్ల వచ్చే కాంతి ఏమంతే ఉందో రాత్రి వేళ ఎక్కువగా ఉంటుంది అయింది. ఇట్లు నాటి నుండి నేటి వరకు జరుగుతున్నది. ఇప్పటికీ ఆ చంద్రుడి ద్వారానే ఈ ఓషధులన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి. అందువల్లనే సోముడు ఓషధులకు అధిపతి అని, ద్విజులకు అధిపతి అని వ్యవహరింపబడుతున్నాడు. అందుచే చంద్రుడు ఈ ఓషధులకి, ద్విజుల కంటే బ్రాహ్మణులకి ఆయన అధిపతి. ఈ కనబడు చంద్రమండలము ఈ హేతువచే వేదములకు స్థానము రసాత్మకమై ఉన్నది. అందుకే ఈ చంద్రమండలం వేదానికి స్థానం అయ్యింది. ఇది నిరంతరము శుక్లపక్షమున క్షీణించుచూ ఉండును. ఎప్పుడు కూడా చూడండి, శుక్లపక్షం వస్తే చంద్రుడు తగ్గిపోతూ ఉంటాడు. శుక్లపక్షమున ఇది తప్పు పడ్డట్టు బాగా పెరుగుతుంది. అయితే ఇక్కడ పొరపాటు కృష్ణపక్షంలో క్షీణిస్తారు, శుక్లపక్షంలో పెరుగుతుంది. కానీ ఇది నిరంతరము శుక్లపక్షమున క్షీణించుచూ ఉండని ఇక్కడ ఇచ్చారు, పొరపాటు పడ్డ. అనంతరము దక్ష ప్రజాపతి రూపము లావణ్యము కలవారు, శోభనమగు వర్చస్సు కలవారు తన 27 మంది కన్యలు సోమునికి ఇచ్చారట. దక్ష ప్రజాపతి ఏం చేసేది? 27 మంది కూతుళ్ళని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అది 27 నక్షత్రాలు. మన అశ్విని, భరణి ఇవన్నీ లేవా మన నక్షత్రాలు. 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలను ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత చంద్రుడు విష్ణు దానేక తత్పరుడై 10,000 పద్మ సహస్ర సంవత్సరాలు తపమాచరించను. ఎన్నో కొన్ని వేలు ఇక్కడ ఇచ్చాడు, కానీ 10 ఇంటూ 1000 చాలా ఇచ్చాడు. ఆ సంవత్సరాలు లెక్క కూడా చాలు. ఎన్ని సున్నాలు ఇచ్చాడంటే 2, 4, 6, 8, 10 సున్నాలు ఇచ్చాడు. మిలియన్లు మాట. అన్ని సంవత్సరాలు తపస్చేశాడట. నారాయణుడు సమస్త జీవులకు ఆశ్రయము హరిభగవానుడు అతని తపస్సు విషయమును సంతృష్టి చెంది పరమాత్ముడు జనార్దనుడు వరము కోరుకోమని చంద్రుడితో అడిగాడు. విష్ణు వలన వరదానం పొందిన చంద్రుడు ఆ భగవాన్ని ఇట్లు కోరెను, నేను ఇంద్రలోకమునకు వెళ్ళగలగవలను. నేను జరుపు రాజసూయాగమున దేవతలందరూ ప్రత్యక్షముగా ఆ యజ్ఞమునకు ఇచ్చే అవిషులు భుజించవలను. నేను ఇంద్రలోకానికి వెళ్ళాలి, నేను చేసే యజ్ఞాన్ని అవిషులు ఏమున్నాయో వాళ్ళు ప్రత్యక్షంగా తినాలి, భుజించాలి. బ్రహ్మ మొదలగు వారు నా యజ్ఞమును ఋత్విక్కులుగా బ్రాహ్మణులుగా కావాలి. నేను చేసే యజ్ఞానికి బ్రహ్మగారు బ్రాహ్మణుడుగా నిలబడాలి. లోకమును లయింపజేయగల దేవుడు శూలధారియగు శివుడు ఆ యజ్ఞమున మాకు యాగరక్షకుడై ఉండాలి. శివుడు మా యాగాన్ని రక్షకుడై ఉండాలి అని కోరగా విష్ణువు సరే అన్నారు. మరి కొన్ని వేల సంవత్సరాలు చేశారు.
సరే అన్నారు. చంద్రులకు విష్ణువిచ్చిన వరప్రభావం వలన అతని రాజసుయోగములో యాగములో గురుడు ఓతగా, భృగువ ధరుడుగా, బ్రహ్మదేవుడు ఉద్గాతగా, స్వయంగా హరి ఉపద్రష్టయగు బ్రహ్మగా, సనక సనందాది మహర్షులు సదస్యులుగా, ఇంకా మిగిలిన ఋషులందరూ కూడా అక్కడికి వచ్చారు. విశ్వదేవతలు 10 మంది చమసాధ్యులుగా ఉండిరి. అతడు మూడు లోకాల రాజ్యాన్ని ఋత్వికులకు దక్షిణ దానంగా చేశాడు. మూడు లోకాల రాజ్యాన్ని. ఇట్లు యజ్ఞం ముగిసింది. ఆయన చేసే యజ్ఞం ఆయన అన్నట్టుగా ఆయన ఎలా అయితే వరం ఇచ్చారో విష్ణుమూర్తి అలాగే అన్నీ సమకూర్చారు. అవభృత స్నానం కూడా అయిపోయింది. యజ్ఞం అంతా అయిపోయాక అవభృత స్నానం చేస్తారు. అవభృత స్నానం అయిపోయింది. ఆ సమయమున కాముని బాణములచే తమ శరీరము తప్పించగా 9 మంది దేవులు అతన్ని చూడకూడ వచ్చి 9 మంది దేవతలు వచ్చారు చూడడానికి. వారు ఎవరనగా లక్ష్మీదేవి, నారాయణుని సినివాలి అను ఆమె, కజ్జముని జ్యుతి అను ఆమె, విభావసుడని సూర్యుని తుష్టి అను ఆమె, అవ్యుడకు దాతను ప్రభ అను ఆమె, ప్రభాకరుడు సూర్యుని కుహు అని ఆమె, తన పతియగు అవిష్మంతుని కీర్తి అను ఆమె, తన పతియగు జయంతుని వసు అని ఆమె, తన భర్తయగు మరీచ కశ్యపుని ధృతి అను ఆమె, తన పతియగు నంది అను అతన్ని విడిచి సోముని ఆశ్రయించారు. ఈ 10 మంది కూడా సోముడి దగ్గరికి వచ్చారట. వాళ్ళని వదిలేసి మన్మథ ప్రభావంతో, కామ ప్రభావంతో ఈయన దగ్గరికి వచ్చారు, చంద్రుడి దగ్గరికి. సోముడు వారందరినూ స్వకీయులుగా తాను ధర్మానుసారం పెళ్ళాడిన భార్యల వలె స్వీకరించాను. మామూలుగా పెళ్లి చేసుకుంటే ఎలా భార్యల కింద స్వీకరిస్తారో వాళ్ళందరినీ స్వీకరించాడు ఆయన. ఆయా దేవుల భర్తలు చంద్రుడు తమకు చేసిన అపచారానికి ప్రతీకారంగా అతన్ని శపించి కానీ, అతనిపై శస్త్రాలు ప్రయోగించి కానీ అతనికి అపచారం ఏమీ చేయజాలకపోయి పాపం భార్యను తీసుకున్నారు. ఏం చేయాలన్నా ఏం చేయలేకపోతున్నారు ఆ సోముడిని. మరి భార్యలు వెళ్ళిపోయారు అక్కడికి. భర్తలు ఏం చేస్తారు? వాళ్ళు ఏ విధంగానైనా సరే అతని మీద శస్త్రాలు ప్రయోగించి ఏదైనా అపచారం చేద్దామంటే చేయలేరు. వారు తనకు ఎన్ని విధాల హాని కలిగింపు యత్నించిన శక్తి సంపన్నుడుగా చంద్రుడు 10 దిక్కులను 10 విధాలుగా ప్రకాశింపజేయి 10 దిక్కులను కూడా ఆయన ప్రకాశింపజేస్తున్నారు. ఇట్లా చంద్రుడు తన తప ప్రభావం చేత ఋషులను కూడా ఆదరించాడు. ఐశ్వర్యమును దేవలోకమునకు ఏకైకాధిపత్యం పొందెను. ఇలాగ తన యొక్క తపస్ ప్రభావం చేత ఐశ్వర్యం అనే దేవలోకానికి ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉంటుంది? దేవేంద్రుడి దగ్గర ఉంటుంది, దేవలోకంలో ఉంటుంది. ఆ దేవలోకానికి కూడా చంద్రుడే ఏకైక ఆధిపత్యం అటు ఇంకెవరు లేరు, ఈయనే. చంద్రుడు తారను అపహరించుట, వీళ్ళు కాక అప్పుడు తారను అపహరిస్తాడు చంద్రుడు. ఒక మారు చంద్రునకు ఉద్యానవనంలో దేవగురు యొక్క బృహస్పతి భార్య తార కనబడింది. ఒకరోజు బృహస్పతి యొక్క భార్య ఆవిడ కనిపించింది. ఎవరికి? చంద్రుడు. ఆమె అనేకముగు పుష్పములతో ఆభరణంతో ఉపశోభించుచుండెను. ఆమె చక్కగా పుష్పాలన్నీ పెట్టుకొని అందంగా తయారైంది. పెద్ద పిరుదులు కలిగి స్తనముల భారము చే వంగి ఉండెను. పుష్పములు శిరోలంకారంగా ధరించి ఉండెను. పువ్వులన్నీ చక్కగా తల నిండా పెట్టుకుంది. మిగులు మదించిన దేహం కలదే ఉండెను. మంచి యవ్వనంతో, మంచి రక్త బిగితోటి ఉంది ఆవిడ. మన్మథ బాణం వలె మనసుకు ఆయిగొల్పుచు విశాలము మనోహరమైన కన్నులు కలిగి ఉండెను. మంచి కన్నులు, విశాలమైన నేత్రాలతో అందంగా ఉన్నది.